డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. స్వయంగా పేద ప్రజలకు అల్పాహారం వడ్డించిన మంత్రి, ఎంపీ, కలెక్టర్ అనంతరం సాధారణ వ్యక్తుల్లాగా టోకెన్ తీసుకుని టిఫిన్ రుచి చూశారు. మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్య కార్మికులు, నిరుపేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం 5 రూపాయలకే ఏర్పాటు చేశారు. ఈ రోజు 350 మందికి మెనూ పెట్టడం జరిగింది అన్నారు. ఈ రోజు క్యాంటీన్ కి వచ్చే వారిని చూసి పెంచడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా 100 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 75 తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎప్పుడు లాక్కోవడం, దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. మరి పునఃప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునఃప్రారంభమైంది. సుమారు 350 మందికి టిఫిన్తో పాటు 350 మందికి భోజనాలతో ప్రారంభమైంది. ఒకవేళ తాకిడి ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రెక్కాడితే డొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళవలసిన పరిస్థితిలో ఎవరు తీసుకోవడం వీలు కాదు, అది మీ అందరికీ తెలుసు. ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం. ఇడ్లీ 3 ఇడ్లీ చట్నీతో, అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే 2 పూరీ అందుబాటులో ఉంచుతారు. ఏదేమైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. దీని వెంటనే ఇది ఆచరణలో కూడా చేపట్టడం జరిగింది. హై స్టాండర్డ్స్తో, ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. మేము ప్రతిరోజు టిఫిన్కి ఇక్కడే ప్రజల మధ్య తింటాము. అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి 2 సార్లు ఇక్కడ రావడం జరుగుతుంది. పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు 100 క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మిగతా 75 కూడా అతి త్వరలోనే నెల రోజుల్లోపు మొత్తం స్టేట్ వైడ్ 175 అన్నా క్యాంటీన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈరోజు అయితే మాత్రం 100 క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. అందరికీ నమస్కారాలు. ఈ రోజున సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేసాం. ఖచ్చితంగా ఏ అంశం మీద మేము తెలియజేసామో అన్నిటినీ మేము ఈ సుమారు 6 నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానికే ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆనాడు 2014 నుంచి 19లోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. చాలా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్, డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటినీ మేము తీసేయము, అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్నా క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది.